హాయ్ అండి అందరికీ. మాకు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో ఒక్కసారి బీచ్ రోడ్ చూడాలి అనిపించింది, అందుకే బీచ్ రోడ్ అంతా తిరుగుతున్నాము. జస్ట్ కలెక్టింగ్ ద మెమోరీస్, అంటే ఇక్కడ మేము ఇలా తినేవాళ్ళం, పిల్లలు ఇలా ఉండేవాళ్ళు అని గుర్తు చేసుకుంటున్నాం. పిల్లలు అయితే ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది, అంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను, నాకు చాలా నచ్చి ఎప్పుడు వెళ్ళలేదు మేమైతే ఇక్కడికి. సో లాస్ట్ మినిట్లో చూసి వెళ్ళిపోదామని ఇక్కడికైతే వచ్చాము. ప్లస్ నా ఫ్రెండ్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. తను నాకు ఒక శారీ ప్రజెంట్ చేసింది. తనకు ఒక బొటిక్ ఉంది, పేరు సమన్విక డిజైనర్స్. మీలో ఎవరైనా వైజాగ్ నుండి ఉండుంటే విశాలాక్షి నగర్లో సమన్విక డిజైనర్స్ ఉంటుంది. తను బాగా స్టిచ్ చేస్తుంది. నేను 7 years నుంచి తన దగ్గరనే స్టిచ్ చేయించుకుంటున్నా. ఒకవేళ మీకు కావాలంటే వెళ్ళండి, మంచి డిస్కౌంట్లో మీకు చేసిస్తారు. నా పేరు చెప్పండి, స్పెషల్ కన్సెషన్ ఉంటుంది. మేమైతే వైజాగ్ని చాలా మిస్ అవుతున్నాం, ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ సండే మేము బీచ్కి వెళ్తుండే వాళ్ళం. పిల్లలు బాగా మట్టిలో ఆడుతుండే వాళ్ళు. ఇప్పుడు వెళ్ళే లొకేషన్లో ఇంకా బీచ్ లేదు, ఏం లేదు. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడం కొంచెం కష్టమే ఇంకా. సో మేమైతే ఇక్కడ రెగ్యులర్గా బీచ్లో ఆడుకొని వచ్చాక అలసిపోయి ఇక్కడ ఫుడ్ తింటుండే వాళ్ళం. సో ఇప్పుడు కూడా అలా జస్ట్ ఒక మెమొరీ లాగా తింటున్నాం. చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ ఇక్కడ ఫేమస్, అదే తింటున్నాము. తినేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి పడుకోవడమే, ఎందుకంటే మార్నింగ్ లేవాలి మనకి. ఇక్కడ నుంచి ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మాకు వైజాగ్ నుంచి ఒడిశాకి ట్రాన్స్ఫర్ అయింది. వైజాగ్ నుంచి ఒడిశా వచ్చేసి మేము ఉంటున్న లొకేషన్ వచ్చేసి ఒక 450 kilometers ఉంది. సో 9 hours జర్నీ పడుతుంది. మేము కార్ అయితే ట్రాన్స్పోర్ట్లో వేయలేదు, మేమే తీసుకెళ్తున్నాం. అంటే మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. యా, ఆల్ సెట్, వీఆర్ రెడీ టు మూవ్. సో బయట టైం వచ్చేసి 3:30 అవుతుంది. లాస్ట్గా ఒకసారి బీచ్ని చూడాలనిపించింది. మా గెస్ట్ హౌస్ అనేది బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో అలా లాస్ట్గా ఒకసారి వైజాగ్ మొత్తం బీచ్ని మళ్ళీ ఒక్కసారి చూసి సాటిస్ఫై చేసుకొని ఐస్లో ఇంకా వెళ్ళిపోవాల్సిందే. నాకు ఈ స్పెసిఫిక్గా ఈ కార్నర్ బిట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి బీచ్ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వైజాగ్ లొకేషన్ మొత్తం, అంటే చుట్టుపక్కల ఎలా ఉంది అని చూపిస్తున్నా. మా గెస్ట్ హౌస్, మా గెస్ట్ హౌస్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ గెస్ట్ హౌస్. సో అంతే ఇంకా. మేముంటున్న ప్లేస్కి దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంటే ఫస్ట్ దేవునికి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ ఆఫర్ చేసి ఇంకా మేము మొక్కుకొని వెళ్ళిపోయాము. కానీ వైజాగ్లో మా అపార్ట్మెంట్ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫీల్ అవుతుండే నేను వెళ్ళిపోతున్నా అంటే ఒక వేరే ప్లేస్కి వచ్చి అక్కడ వాళ్ళందరితో మంచిగా ఉన్నావు ఒక అని అలా అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. మనకు కావాల్సింది కూడా అదే కదా. మనం ఉంటున్న ప్లేస్లో మనల్ని అందరూ మెచ్చుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మన వల్ల ఎవరైతే ఇబ్బంది పడొద్దని నేను అనుకుంటాను. మా పని మనిషి అయితే లిటరల్గా ఫుల్ బాధపడింది. నాకు కూడా బాధనే ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు దొరకడం కష్టం. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్లో ఇంకెలా ఉంటుందో ఏమో. నాకైతే అక్కడ భాష రాదు, ఒడియా రాదు, హిందీ అంతంత మాత్రమే వచ్చు. చూడాలి ఏమవుతుందో. సో అంటే ఏదైనా మనం త్రూ జర్నీ ద్వారా కొన్ని నేర్చుకుంటాం కదా. నేను కూడా వెళ్ళాక హిందీ నేర్చుకుంటా అని అనుకుంటున్నా, ఒడియా కూడా నేర్చుకుందామని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో లాస్ట్కి. నేనైతే లిటరల్గా ఇది ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా మా హస్బెండ్తో అని ఫీల్ అవుతున్నా. ఇంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా టోల్స్ తగులుతాయి కదా. టోల్స్ దగ్గర గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫోన్పే మనకు పేటిఎం వాలెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరికైతే పేటిఎం వాలెట్లో మనీ ఉన్నాయో అవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. పేటిఎంలో కొత్తగా మనీ యాడ్ చేసుకునే వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళైతే ఆఫ్ చేశారంట.
ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా, నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది మనకి 6 o'clockకి, ఆ టైంకి 5:30 to 6:30 ఆ మధ్యలో. అందుకోసమని చాక్లెట్స్ పెట్టుకున్నాను. ఇందులో ఉన్న కెఫెన్ వల్ల మనకి ఎక్కువ నిద్ర రాకుండా చూస్తుంది అని కాఫీ బైట్ చాక్లెట్స్ కూడా పెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం యూజ్ అయ్యాయి. సన్ రైజ్ని చూసాము. ఎవరికి మీలో ఎంతమందికి సన్ రైజ్ని చూడడం అంటే ఇష్టం? నాకైతే సన్ రైజ్, సన్సెట్ చూడడం చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ థింగ్. మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. కానీ ఇంకా ఎప్పుడైతే మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అవుతున్నామో, ఆ బార్డర్స్కి రీచ్ అయ్యి ఆ బోర్డులను చూడడంతోనే సడన్గా నా దగ్గర ఒక దయ్యం వచ్చి కూర్చున్నట్టు మొహం అంతా మాడిపోయింది. అసలు నా వల్ల కావట్లేదు. నాకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతాను, నేను అసలు ఈ ఒడిశాలో ఉండను, ఇంకా అట్లా ఏదో అజీబ్గా అనిపిస్తుండే. ఓకే, ఇట్స్ ఓకేలే అనుకుంటే నచ్చ చెప్పుకుంటా మళ్ళీ వచ్చేసాము. మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనుషులు, ఆ బిల్డింగ్ కలర్స్. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పొచ్చో చెప్పొద్దు నాకు తెలియదు. నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేసి చెప్పట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, జస్ట్ నా మైండ్కి ఏమనిపించిందో అది మాత్రమే చెప్తున్నాను. నేను తీసుకోలేకపోయాను అని మాత్రం చెప్పాలనుకునే నా ఉద్దేశం అంతే. ఇలా హ్యాపీగా సంతోషంగా ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. బట్ చుట్టూ ఉన్న లొకేషన్ చూసి నేను ఎందుకో కొంచెం సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా నాకు అంటే ఇప్పటివరకు నేను చాలా మోటివేషన్కి వచ్చాను కదా, అంటే రావాలి, చెయ్యాలి, పాలు పొంగించాలి, ఈ టైంకి చేసుకోవాలి అని. ఇప్పటి నుంచి స్టాప్ అయిపోయింది. ఎందుకంటే మైండ్ అసలు నేనేం చేయలేకపోతున్నా. యాక్చువల్గా అయితే ఈరోజే ఇల్లంతా సదిరేసుకుందామని అనుకున్నా. ఎందుకంటే నేను ఇల్లు సదిరేసి మళ్ళీ నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళిపోవాలి వరంగల్కి. సో కానీ ఈరోజు ఇంకేం పని చేయలేదు. అంటే ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్న ఒక ప్లాన్ ఉంటుండే. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఆఫీస్ తరపున కొన్ని క్వార్టర్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే అందులోకి రావచ్చు. ఒకవేళ వచ్చాక మాత్రం వెళ్తా అంటే మాత్రం ఒప్పుకోరు. ఇది తను వెళ్ళాడు, చూశాడు, వాళ్ళకు ఓకే అనిపించింది. నాకు కూడా వీడియో కాల్ చేసి చూపించినప్పుడు నేను కూడా ఓకే అన్నాను. అలా ఇద్దరి డెసిషన్ మీదనే వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళాక నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని చూసుకుంటా కదా, అలా చూసుకున్నప్పుడు నాకు నచ్చలేదు అంతే. కాకపోతే మనకు నచ్చేదే చేయాలంటే చాలా కష్టం కదా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంతే. ఈ రోజుతో ఈ వ్లాగ్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఇంకొక వీడియో పోస్ట్ చేయాలని ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. Thank you for watching.